అదసోమాత్ చెప్పుకున్నాం గురుగారు. అదసోమా చెప్పుకున్నాం. మాత్రస్య మాత్ కిమ్ ప్రకృతి సంజ్ఞ ఇదే ద్యోచం ప్రకృతి అనేటువంటి వాటి విషయంలో ఏమైనా అనుమానాలు ఏమీ లేవు కదా? ఏం లేవండి. ఒకసారి మళ్ళీ చెప్పుకొని ముందుకు పోదామా? చెప్పండి. చెప్పండి. పాడివాళ్ళు వారు చెప్తారా? చెప్పనా సార్? చెప్తాను సార్. నిన్నటి పాఠం మనం అదసోమాత్ అనే సూత్రం గురించి చెప్పుకున్నాము. అయితే దీని ముందు ఒక్కసారి వెనక్కి పెడితే ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం అన్న సూత్రాన్ని దగ్గరికి ఒక్కసారి దాన్ని అనుకుని ఇటు వద్దాం. మళ్ళా దాని వివరణ ఏంటంటే ఈత్ ఊత్ ఏత్ ఈ రెండు తకారాంతమైనటువంటి ద్వివచనాలు. ఈకారంతో ఉకారంతో ఏకారంతో బిగినైనటువంటి తకారాంతమైన ద్వివచనాలు. ఈ మూడిటి ఉన్నప్పుడు వీటిని ప్రగృహ్యం అన్న సంజ్ఞ వచ్చి ప్రగృహ్యం కలదని అన్న వచ్చినప్పుడు వాటికి ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది, నిత్యంగా వస్తుంది అన్న సూత్రం మనం అందులో చదువుకున్నాం. ఈదుదే ద్వివచనం ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం అన్న చోట ప్రగృహ్యం ప్లుత ప్రగృహ్య అతి నిత్యం అని అన్న సూత్రంలో అనుకున్నాం కదా. ప్లుతం వచ్చినప్పుడు కానీ ప్రగృహ్యం వచ్చినప్పుడు కానీ ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అని అనుకున్నాము. అయితే ప్లుతం గురించి అంతకుముందు చెప్పుకున్నాము. ప్రకృతి భావం గురించి ప్రగృహ్యం గురించి ఇదొక విశేషం. దాన్ని అక్కడ వదిలిపెట్టి దాని తర్వాత ప్రకృతి భావానికి మరొక విధానం ఉంది, మరొక పద్ధతి కూడా ఉంది. ఏమిటంటే అదసోమాత్ అధశబ్దానికి సకారాంతం అధశబ్దానికి అందులో మకారం పరంగా ఉంటే మకారానికి పరంగా ఉన్నప్పుడు అది ద్వివచనం కాకపోయినా అక్కడ ప్రకృతి భావం వస్తుంది అన్నది నేను అనుకున్నటువంటి సూత్రం అదసోమాత్ అన్నప్పుడు. దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నామంటే అమీ ఈశాహ అదస్లో ఈ రూపాలు ఉన్నాయి. అదస్ శబ్దానికి రూపాలు ఉన్నాయి. అందులో అమీ అన్న చోట అమీ ఈశా అన్నప్పుడు ఈ ఇందులో అదస్ శబ్దంలో కూడా ఏం చెప్పారు? అస్మాత్ పరే ఈదూదౌ ప్రగృహ్యం. ఈత్ ఉత్ ఈకారం ఊకారం ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండు అంతమైనప్పుడు మకారానికి పరంగా ఇవి ఉన్నప్పుడు ప్రగృహ్యం వస్తుంది. ప్రగృహ్యం అయి ప్రగృహ సంజ్ఞ కలదయ్యి ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అన్నటువంటిది నిన్న అనుకున్న సూత్రానికి అర్థం. ఇక్కడ దీనికి ఉదాహరణ ఏం చెప్పుకున్నామంటే అమీ ఈశాహ. అమీ అన్నది అదస్ రూపంలో ప్రథమావిభక్తి బహువచనం. ఇక్కడ ద్వివచనం కాకపోయినా అంతకుముందు అంటే ఏమనుకున్నాం? ద్వివచనం అయి ఉండాలి. ఈత్ ఊత్ ఏత్ అనేటు మూడు ద్వివచనం ఉండాలి అనుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఆ నిబంధన లేదు. ద్వివచనం కాకపోయినా మకారానికి పరంగా కనుక ఈ ఈకారము ఊకారము వచ్చి ఉన్నట్టయితే అదత్ శబ్దంలో అక్కడ ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అన్నటువంటిది నిన్న అనుకున్నట్టు చూస్తాం. దీంట్లో ఈ అమీ ఈశాహ అన్నప్పుడు మనం రూపసాధన కడితే మొదటగా ఇకో ఎనచి ఒక మనకు వాన ఆనవాయితీ ప్రకారం అనుకోవాలి. ఇకో ఎనచి చేత ఎణదేశం వస్తుండగా దాన్ని ఖండిస్తూ అకస్సవర్ణ దీర్ఘ అన్న సూత్రం ప్రకారం సవర్ణ దీర్ఘ సంధి రావాలి. అయితే ఇక్కడ ఈ సూత్రం ఇప్పుడు ఏదైతే అనుకున్నా అదసోమాత్ అన్న సూత్రంలో ఏమనుకున్నాం? ఈ ప్రథమా బహువచనానికి మకారాంతం అయినప్పుడు ఈకారం మకారోత్తరవర్తి ఈకారం అయినప్పుడు ఇక్కడ ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది. ప్రగృహ్య సంజ్ఞ వచ్చి దానికి పృత ప్రకృతి అచ్చి నిత్యం అన్న చోట ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అనేటువంటి సూత్రం ప్రకారం ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధిని ఖండిస్తూ అమీ ఈశా అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఇందులో అనుకుంటుంది. మరొక ఉదాహరణ ఈకారాన్ని చెప్పుకున్నాం. ఊకారానికి అక్కడ రామకృష్ణావము ఆసాతే అన్న చోట రామకృష్ణావము ఆ మొదటి భాగంలో
ఈ చోయవాయ సంధి వస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాము. ఇక్కడ మన ప్రస్తుత ప్రసంగం మాత్రం కేవలం ఈ అదసో మాత్రం ఇంతవరకే. కాబట్టి మకారోత్తరవర్తి ఊకారానికి, ఇక్కడ మకారోత్తరవర్తి ఊకారానికి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళా వీటన్నిటి కూడా అధశబ్దం అనేది మనం ప్రధానంగా చెప్తాం. అధశబ్దం ప్రధానం కాబట్టి కేవలం అధశబ్దానికి అధశబ్దంలో ఉన్నటువంటి రూపాలకి మాత్రమే మకారోత్తరవర్తి ఈకారానికి ఊకారానికి మాత్రమే ఈ ప్రకృతి భావం వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రం ప్రధానంగా చెప్పేది. ఇక్కడ దీని ప్రకారం అధసోమాత్ అము రామకృష్ణావము ఆసాతి అన్న చోట అక్కడ రామకృష్ణావము ప్లస్ ఆసాతి అది కేవలం అలా ప్రకృతి భావం వచ్చి అదే రూపం సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో అనుకున్నాం. అయితే ఇక్కడ మరొక ఈ సూత్ర వివరణ చదువుకుంటుంటే మనకి మరొక సందేహం రావాలి. ఏమిటంటే మాత్ అన్నటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించారు, ఆ మాత్ యొక్క ప్రయోజనం ఏమిటి, మాత్ పదం యొక్క ప్రయోజనం, దానికి దళసార్జక్యం ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ అధశబ్దంలో ఈకార ఉకారాలకు అంటే సరిపోతుంది కదా, మాతను ఎందుకన్నారు అంటే ఈ అధశబ్దంలో మకారం లేకుండా దాదాపుగా ఉండదు. కానీ మరి మాత్ ప్రయోజనం ఏమిటి అంటే ఈ అముకేత్ర అముకేత్ర అన్న రూపంలో సరిగ్గా లేవు అంటే అముకే అత్ర అన్న చోట ఈ శబ్దానికి ఏకారాంతమైన కప్రత్యయం చేరిస్తే పుల్లింగ నపుంసక విశేషం వచ్చి అకారంగాను, స్త్రీలింగంలో అకారాంతంగా వచ్చి శబ్దం ఏర్పడుతుంది. అముకే అన్నది పుల్లింగ నపుంసకంలో సప్తమ విభక్తిగా వచ్చి ఏకారం అయినా కూడాను ఇక్కడ అధశబ్దం రూపమే కాబట్టి, ఇది కప్రత్యయం కలిపిన తర్వాత అధశబ్దం రూపమే కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం వస్తుంది అని అనొచ్చు. కానీ ఈ ప్రకృతి భావాన్ని ఇక్కడ ఈ సందర్భంలో ఏకారం వచ్చినప్పుడు నిషేధించడానికి మాత్రమే ఇక్కడ ఈ మాత్ అన్న శబ్దాన్ని ఉపయోగించి వృత్తి అస్మాత్ పరం ఈదూదే అన్నది మాత్రమే అక్కడ ఈ వివచనం ఆ రెండు మాత్రమే వచ్చి సన్నియోగశిష్టాన ప్రవృత్తి. ఇక్కడ దీని ఇలా రావడానికి కారణం ఏంటి, ఈత ఊత్ ఏతని లేకపోయినా అయితే సన్నియోగశిష్టానం సహవా ప్రవృత్తి సహవా నివృత్తి అన్న సూత్రం చేత అన్న వివరణ ప్రకారం ఒక సమూహానికి సంబంధించిన కార్యాల్లో ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. అందువల్ల ఈకారం ఊకారం ఏకారం లేకపోయినా కూడా, ఏకారం చెప్పకపోయినా అముకేత్ర అన్న చోట ఈ ప్రకృతి భావం వచ్చి అముకే అత్ర అన్న రూపం ఉంటుందేమో, దాన్ని నిషేధించడం కోసం చెప్పని కేవలం మకారోత్తరవర్తి ఈకారం ఊకారానికి మాత్రమే ఈ అధసో ఈ ప్రకృతి భావం ఇక్కడ వస్తుంది అన్నది నిషేధించడం కోసం అని చెప్పని అముకే అధసో మాత్ అన్నటువంటి శబ్దాన్ని ప్రయోగించారు. కాబట్టి మకారోత్తరవర్తి ఈకారం ఊకారాలకి మాత్రమే ఈ ప్రకృతి భావం వస్తుంది అన్నది స్పష్టంగా చెప్పడం కోసమే ఇక్కడ ఈ మాత్ అన్నటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు మనకి తెలుసు. ఇక్కడ కావున అముకే అత్ర అన్న చోట ప్రకృతి భావం రాకుండా నిషేధించడానికి మాత్రమే మాత్ అన్నది చెప్పబడింది. ఇది ఈ సూత్రానికి నిన్న అనుకున్నటువంటి సూత్రానికి వివరణ. గురువు గారు ఏమైనా ఒక విషయాలు మర్చిపోయి ఉండొచ్చు ఇందులో. బాగుంది, అట్లా ఏం లేదు, చాలా బాగా అయిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు మాత్ అనేటప్పుడు మకారం ప్రయోజనం చెప్పారు, ఏకారేకార ప్రధానం కాదు. మాత్ అంటే మకారం ఎందుకు చెప్పబడ్డది అంటే సరే ఆటోమేటిక్గా చెప్పినప్పుడు కూడా మకారం అంటే ఇక్కడ మకారం కాకుండా కకారం కూడా ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. కకారం ఉంది కదా, అది ఒకవేళ చెప్పకపోయినట్టయితే ఈ కకారం ఉన్నప్పుడు కూడా దానికి కూడా అవకాశం వచ్చేది, దాన్ని నిషేధించడానికి కొరకు మనం ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అనేది. అయితే ఇప్పుడు అముకే అత్ర అన్నప్పుడు అముకే త్రహ అవుతుందండి, ఎట్లా అవుతుంది? అముకే ప్రకృతికే రాదు, మళ్ళీ ఏం మనం పూర్వపసంది ఉంది కదా, ఇంకా
అముకేత్ర. ముఖే ప్లస్ అత్ర అముకేత్ర అవుతుంది. అది అముకేత్ర అవుతుంది. అక్కడప్పుడు మనం అకార ప్లస్ వాడచ్చు కదా గురువు గారు, అముకేత్ర అన్న చోట ఆ, 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 వాడు మనం అకార అదే ప్లస్ వాడుకోవచ్చు. కేవలం పూర్వరూప సంధి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా అది అకార పెట్టుకోవాల్సింది. ప్లస్ వాడుకోవచ్చు. అకార ప్లస్ వాడుకోవడం అనేది వ్యవహారం. వ్యవహారం అదే ఉచ్చారణ కోసం కానీ మరొకటి కానీ అక్కడ సంధిని విడగొట్టేప్పుడు ఎలా పూర్వరూపం ఎలా ఉన్నది అని అర్థం చేసుకోవడం కోసమని చదివేవాడికి అర్థం కావడానికి వరకు చదివేవాడికి అర్థం అకార కావడానికి ప్లస్ వాడతాం. అవును గురుగారు. ఓసారి పూర్వరూప సంధిని కవులు శ్లేషగా లేకుండా ఉన్నట్టుగా కూడా వాడేటువంటి విధానాలు ఉన్నాయి. అంటే రెండవసారిగా తీసుకునేలాగా కూడా కవుల యొక్క ప్రయోగాలు కనబడుతుంటాయి మనకు. అంటే అదొక రకంగాను ఉన్న అకారంతో ఉన్న రూపాన్ని ఒక రకంగా అకారం లేకుండా ఉన్నట్టు రూపాన్ని కూడా వాడినట్టు విధంగా నాకు అక్కడక్కడ కనబడుతుంటాయి వాటి యొక్క చమత్కారంలో వాటి. అంటే ఒకరికి ఒక రకంగాను సరోదో మాధవ పాయాత్ అని ఒకటి ఉంది. దిగిసరత్ అని ఒకటి ఉంది. సర్వదా ఉమాధవ సరోదో మాధవ. సరే అక్కడ కనిపిస్తుంది లేదనుకోండి, కొన్ని చోట్ల అక్కడ కనబడుతుంటాయి. సర్వదో మాధవ సర్వదా మాధవ. సరే అక్కడ కనిపించలేదు, సరే అట్లాంటివి కనబడుతుంటాయి. చంద్రాలోకంలో మొదటి శ్లోకం ఇది. చంద్రాలోకంలో మొదటి శ్లోకం ఉంది కదా, అదే శ్లోకం ఏదో ఉంది కదా, ఇది ఏంటి సమేగంగా నదీధరత్ సరదో మాధవ పాదు గంగా మదీధరత్. గంగను ఇది చంద్రాలోకం కాదు, ఎవరు అలంకార శాస్త్రం చంద్రాలోకానికి మూలమైనటువంటి ఇంకోటి అలంకారం ధర్మాలోకం అండి. కాదు. ఇదే దీనికి కొంచెం విశేషంగా ఉన్నటువంటి నేను అనుకుంటాను ఒక టైం గుర్తు వస్తుంది. సరే, ఇవాడి పాఠంలో మనం ప్రకృతి భావంలోకి మరొక ప్రకృతి అంటే ప్రకృతి సంజ్ఞ మనం చెప్పబోతున్నాం. చాదయో సత్తివే అని సూత్రం. అయ్యా, ఇక్కడ నేను ఒక చిన్న సందేహం అడగొచ్చు? అడగండి. ఇప్పుడు ఈత్ ఊత్ అనేవి ద్వివచనం ప్రగృహ్యాత్ అన్నారు కదా. ఈద్ ఉదే అన్నప్పుడు ఈత్ అన్నప్పుడు ఈ ఒకటి మాత్రమే తీసుకోవాలి అని కదా అర్థం. అక్కడ ద్వివచనం ఎలా వచ్చింది? దానికి పూర్వపదం ద్వివచనం కావాలనా అదే ద్వివచనం కావాలి? ఈకారాంతము కలిగినటువంటి ద్వివచన పదం హరి ఉంది కదా. హరి అనేది ఈకారాంతమైన ద్వివచనం. హరి హరి హరయ అంటే ద్వివచనం. ఒకవేళ దీర్ఘం ఉన్నటువంటి ఇంకా వేరే రూపాలు పనిచేయదు అది. అట్లానే ఈకారాంతం ఊకారాంతం శంభు అంటే ఇప్పుడు అధశబ్దానికి మనం అన్ని కూడా ద్వివచనాలు తీసుకుంటున్నాం. అధశబ్దంకు కాదు, అంటే ఇక్కడ అధశబ్దం కాదు. 5 ద్వివచనం అధశబ్దం చెప్పలేదు. అధసోమాత మాత్రం ఏం చెప్పింది, అక్కడ ద్వివచనం చెప్పలేదు. అక్కడ ఏ వచనానికి పర్వాలేదు. అక్కడ అధశబ్దానికి అధసోమాత సూత్రంలో ద్వివచనం చెప్పలేదు. చెప్పకపోవడానికి ఏమవుతుంది? అని అన్నప్పుడు అది ద్వివచనం కాదు, బహువచనం. అదే బహువచనం. అందుకొరకు చెప్తున్నాను, బహువచనం కొరకే. ఇక్కడ బహువచనం ఉన్నప్పుడు మనకి ఆ సూత్రం వేరు, ఈ సూత్రం వేరు. ఆ సూత్రంలో ఈదూదే ద్వివచనంలో ఈదూత్ అనేది మాత్రం తీసుకుందా. ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఈకారాంతం ఉంది కదా, అందుకోసం ఈకారాంతం ఉంది. ఈదూదే ద్వివచనం ప్రకారంగానేమో ద్వివచనాలకు మాత్రమే. అది ఏ శబ్దానికైనా. ఆ సూత్రం వేరే. మళ్ళీ తర్వాత సూత్రం చెప్పుకుందాం, అది ఇంకొక సూత్రం. ఆ సూత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ద్వివచనం కాకుండా ఏ వచనమైనా అనే ఉద్దేశం. అధశబ్దానికి మాత్రం ఏ వచనమైనా పర్వాలేదు అని సూత్రం చెప్పింది. అది ఏమిటంటే ఈదో ద్వివచనం ప్రకృతి సూత్రంలో ఏమో ఈకారాంత ఊకారాంత ఏకారాంతాలకు మాత్రమే, ఏ శబ్దమైనా ద్వివచనం మాత్రమే ప్రకృతి సంజ్ఞ.
ఏ శబ్దమైనా. కానీ అధసోమ సూత్రం ఏం చెప్పింది, ఒకవేళ అధశబ్దం అయితే దానికి మకారం తర్వాత ఉన్నటువంటి ఈకారం ఊకారం అని చెప్పింది, ఏకారం కూడా తీసుకోవచ్చు. వీటికి ఏ వచనమైనా అధశబ్దానికి మాత్రం చెప్పకపోతే ఇక్కడ మనం ఇది ద్వివచనం ఇది చెప్పాల్సిన అవసరం లేదు, అధసోమ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎట్లా ఇది ద్వివచనం ప్రకృతి సూత్రం రానే వస్తున్నది, మళ్ళీ అధసోమాత ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈ వీటి ఉద్దేశం ఏ వచనమైనా అని అర్థం, ఒక అధశబ్దానికి మాత్రం. అదే ఇప్పుడు సందేహం అదే అందుకొరకే రామకృష్ణామము వాసతేనేమో ద్వివచనమే, అవును. కానీ ఇక్కడ మాత్రం ఏది అమి అని ఈశా అన్నప్పుడు అమి అని బహువచనం. అదే అమి అనేది బహువచనం కదా. బహువచనం అవును. అంటే ఏమో ఏ శబ్దానికైనా ఇదేమో కేవలం అధశబ్దానికి మాత్రమే, అధశబ్దానికి బహువచనం పర్వాలేదంటే చెప్పుకోవచ్చు. విభజనకి అది మాత్రం ఎనీ ఎనీ ఏ పదమైనా ఈకారంతో ఉకారంతో ఏకారంతో ద్వివచనాలకి ఏ పదమైనా అది ఎక్కడ పనికొస్తుంది. ఇప్పుడు ఈ అమి అనేది కూడా అధశబ్దం నుంచి ఉత్పత్తే కదండి. అందుకొరకే కదా ఉదాహరణ సూత్రం అధసోమాత కిందనే మనం చెప్పుకుంటున్నాం. అధసోమాత యొక్క సూత్రం అంటే గురువుగారు మన కటకం వారు ఈత్ ఊత్ ఏత్ వివచనం ప్రగృహ్యం అన్న చోట చెప్పిన ఉదాహరణలు హరి ఏతౌ విష్ణు ఇమే గంగే అము, అవి అక్కడ ఆ 3 ఉదాహరణలు అక్కడ చెప్పాను. ఈ అధశబ్దానికి అమ్ము అధసోమాత్కి మాత్రమే అధశబ్దం వచ్చింది, అక్కడ ఉదాహరణలు వేరు, ఇక్కడ ఉదాహరణలు వేరు. అధసోమ సూత్రం చెప్పడానికి ప్రధాన కారణం ఏ వచనమైన ఉద్దేశం చెప్పింది, అదొకటి. కనుక దానికి నేనేం చెప్పిందంటే అధశబ్దం కావాలి, దానికి మకారం తర్వాతనే ఉండాలి. అయితే వృత్తిలో ఈదూదని మాత్రం చెప్పింది, ఏదంతా చెప్పలేదు. వృత్తిలో చెప్పకపోయినా మనం ఏం చెప్పుకున్నాం, అది సహా ప్రవృత్తి సహా నివృత్తి అనేటువంటి ఒక నియమం ప్రకారంగా ఒకే సామూహికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకళ్ళు చెప్పినా చెప్పగా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అనేటువంటి సన్నివేశానం సహా ప్రవృత్తి సహా నివృత్తి సంయోగ నివిష్టానం సహవా ప్రవృత్తి సహవా నివృత్తి. కనుక ఈకార ఉకారాలు చెప్పినప్పుడు ఏకారం కూడా చెప్పుకున్నది అనుకోవాలి. అందుకొరకే అముకేనే చెప్పడానికి ఉదయకరణ అందుకు చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి ఎక్కడ మనకు ఎక్కడ కూడా ఏకారాంతాలు లేవు, అము శబ్దంలో లేదు. అందుకొరకే దాని అదే శోభా సూత్రంలో వృత్తిలో కానీ సూత్రంలో కానీ ఏకారం గురించి చెప్పలేదు. కారణం ఏంటంటే అదే శబ్దం లేదు. అముకే చోట మరి ఏకారం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఏకారం లేని ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ నియమం ప్రకారం అముకే అనే దాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి వరకు అముక శబ్దం తీసుకొని అముకే అయింది. అముకే అత్ర ఇక్కడ అముకే అనే శబ్దంలో పుంలింగం అయితే సప్తమి వ్యక్తి వస్తుంది, లేదా నపుంసకలింగ ప్రథమ ద్వివచనాలు వస్తాయి, అంటే ఏది వచ్చినా కూడా. కానీ ఈదుదే ద్వివచనంకు మాత్రం లేదు. ఈదుదే చదివినప్పుడు కేవలం మన హరి రమ్య అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రామే అనే పదం ఉంది, రామే ప్లస్ అత్ర, అక్కడ రామేతరే పాసిందే కానీ ఈ రాదు. ఎందుకో సప్తమి వ్యక్తి రామే అనేది ఇట్లా కానీ కేవలం ద్వివచనం మాత్రమే వాళ్ళు చెప్పారు. అదే కొనసాగించండి అయ్యా. ఇవాడి సూత్రం ఛాదయో సత్వే, ఛాదయో సత్వే అనే సూత్రం. దీనికి పదవిభాగం ఛాదయ అసత్వే. ఛాదయ అనేటువంటి ఆదిశబ్దం యొక్క బహువచనం ఆదయ అయింది. ఛాదయ అంటే చ మొదలైనవి అని అర్థం, ప్రధాన భక్తి. అది అసత్వే అనేది సప్తమి భక్తి వచనం. దీంట్లో వృత్తి ఏమిటి, అద్రవ్యార్థా చాదయ నిపాతా స్యు అన్నారు. ఇక్కడ మరొక సంజ్ఞ వచ్చింది, నిపాతలోని పేరు. మనం ప్రకృతి సంజ్ఞ విడిచిపెడుతున్నాం, ప్రకృతి భావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రస్తుతం నిపాత సంజ్ఞ పేరు, నిపాత అనేటువంటి. ఈ నిపాతలు ఏమిటి అంటే చాదయ అన్నారు. చాదయ అంటే చాదులు చకారాదులు
చా అంటే మనం తూచా తప్పకుండా దాన్ని చెప్తుంటాం కదా. చా తూ వై వేరేది ఏవైతే ఉన్నాయో అవన్నీ అద్రవ్యాలు. అద్రవ్యాలు అంటే ఒక వస్తువును చెప్పేటువంటివి కావు, ఒక విషయాన్ని చెప్పేటువంటివి కావు, అవ్యాలు అనమాట. మనం కూడా గీడ ఇట్లా చెప్పినట్టుగా ఏవైతే ఉన్నాయో ఇవి అద్రవ్యార్థములైనటువంటి చాదులు. అవి వాటికి నిపాతలని పేరు. అవి ఎన్ని ఎన్ని అక్షరాలు నియమాలు తథా ఏవం ఇవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా అద్రవ్యాలే. అయితే ఏం ప్రయోజనం మనకు నిపాత చెప్తే అంటే నిపాత ఏకా జనాంగ్ అనే ఒక సూత్రం ఉంది. తర్వాత సూత్రం నిపాత ఏకాచ్ అనాంగ్. నిపాత ప్లస్ ఏక నిపాత ఏక ఇక్కడ విసర్గ లోపించి నిపాత ఏకా జనాంగ్ అయింది. నిపాత అనేది ప్రధాన వ్యక్తి, ఏకాచ్ ప్రధాన వ్యక్తి, అనాంగ్ ప్రధాన వ్యక్తి. ఏం చెప్తున్నది వృత్తి? ఏకోచ్ నిపాత ఆంగ్ వర్జ ప్రగృహ సంజ్ఞ స్యాద్. నిపాతలకు ప్రగృహ్య సంజ్ఞ వచ్చేస్తుంది. అయితే నిపాతలన్నింటికి కాదు. ఏం కావాలి? అది ఏకహ అచ్, ఒకే అచ్చు ఉండాలి. నిపాతల్లో ఏకం కంటే అనేకమైన వర్ణాలు కలిగినటువంటి తథా ఏవం ఎప్పుడున్నా మనం చాలా రకాలైనటువంటివి ఉంటాయి. ఇవన్నీ నిపాతలు ఉన్నాయి. నిపాతలకు మనం ఇక్కడ ప్రగుణ సంజ్ఞ కావాలంటే మాత్రం ఒకే అచ్చు కలిగినటువంటి నిపాత, అచ్చు ఒకటే ఉండాలి, ఇంకా వేరే హల్లులు కూడా లేదు. ఇంకొకటి ఏమిటి? అనాంగ్, ఆంగ్ వర్జ్యం. అంటే ఆంగ్ అనేటువంటిది ఒకటి ఉంది ఉపసర్గల్లో. పరా అపాసం నిస్సని రదు సుదురు వి ఆంగ్ అని చెప్పుకుంటారు. ఈ ఆంగ్ ఏమిటి అంటే ఆగచ్చది, ఆనయనం లాంటివన్నీ కూడా చేసుకుంటాం కదా. ఆంగ్ అనే ఉపసర్గ ధాతు పైన వస్తుంది, ఆ అనేటువంటిది. అది ఆంగ్లం నకారమై ఆ మాత్రమే మిగులుతుంది. అదే ఆంగ్ ఇత్తై అవుతుంది కదండి. ఆంగ్ ఇత్తై నకారం లోపించి ఆంగ్లం నకారం ఇత్తై ఆ మాత్రం ఇత్తయి ఆ మాత్రం మిగులుతుంది. అలంత్యం అనమాట. దాదాపు చివరిగా ఉన్నటువంటి నిరుసు ఇవన్నీ కూడా అంతే. ఇది ఇక్కడ అటువంటి దాని మాత్రం లేదు, దాన్ని విడిచిపెట్టమన్నారు. అనాంగ్ అంటే ఆంగ్కు సంబంధించి ఆకారంకు మాత్రం ఉపసర్గ ప్రభు సంజ్ఞ లేదు. అది నిపాత అయినప్పటికీ కూడా దానికి ప్రగృహ్య అనే పేరు మాత్రం లేదు. అంటే ప్రగృహ్య లేకపోవడం ఏంటి? ప్రకృతి భావం రాదు అని అర్థం. ఇంకటేంటి? ఏకహ నిపాత ఏకాచ అనాగండి, ఒకే అచ్చు ఉండాలి, అంగ కాకూడదు అనేది. అంటే అన్ను కానివి అంతే కదండి. అక్కడ ఆంగ్ కాని అనాంగ్, ఆంగ్ కాని అనాంగ్, అశ్వం కాని అనశ్వం. ఇది మనం ఏమిటి నైతత్పురుష సమాసం చెప్పుకుంటాం కదా. సత్యం కాని అసత్యం, బ్రాహ్మడు కాని అబ్రాహ్మడు. ఇక్కడ జకారం ఎందుకు వచ్చింది గురుగారు? ఏకాంజనాథ్ ఎందుకు ఇచ్చారు? అసలు జకారం ఇచ్చారు అక్కడ జకారం కాదు, ఏకాంగ్ నిపాత, ఏకాజ్. ఏకాజ్ జకారం వచ్చింది, అక్కడ చకారం రావాలి కదా. ఏకాచ్ అచ్చు ఏకాజ్ కూడా ఏకాంగే, ఏకాంగ్ ఏకహ అజ్ నిపాత. అచ్చు అంటే అజ్ అనేది సంధిలో సంధి రూపంలో జకారం అయింది, అది ఏకాజ్ నిపాచ అయింది. జా బదులు ఇంకా రాసుకోండి. అంటే అక్కడ వచ్చింది కానీ మన అర్థం ఏకాచే తెలుసుకోవాలి. ఏకాచే అదే వివరంలో ఏకాచనే ఉంది అక్కడ. అందులో అది ఆంగగా వచ్చింది, ఆంగే ఉండదు. ఏకాంగ్ ఆంగ్ అంతే అచ్చే అచ్చే, అది అజ్జి అయింది, జస్త సంధి. అదే అడుగుతున్నా గురుగారు. అది జలాం జశో అంతే, అంత మన జల్లునకు జస్సు వస్తుంది అని. ఇది ఇక్కడ ఉదాహరణ ఏమిటి? ఈ ఇంద్రహ అని ఉంది. ఈ ఇంద్రహ, ఈ అనేటువంటిది ఏదో ఒక ఆశ్చర్యకర విస్మయకర అనే లాంటిది ఒక పదం అనమాట. అంతే. ఈ ఆ ఓ అనే లాంటి ఈ ఇంద్రహ అనేటువంటి. ఈ ఇంద్రహ నిజానికి ఏం రావాలి ఇక్కడ? వాడు ఈ ఇంద్రహ రావాలి సార్. అవును, వాడికి సందులు మనం గత సందులలో కూడా
చెప్పుకున్న సందుల ప్రకారంగా ఆ. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి రావాలి ఫస్ట్. దానికంటే ముందు దానికంటే ముందు ఏడాదేశ సంధి రావాలి. అదే 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 వరుస ప్రకారం అనుకుంటే ఏడాదేశం అదే. రావాలి. ఏడాదేశంకి రాదు కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి రావాలి. సవర్ణ దీర్ఘ సంధి రాదు కాబట్టి ఇప్పుడు ఈ దీనికి మనం రెండు సంజ్ఞలు చెప్పాలి. ఒకటి ఏమిటంటే చాదవ సత్యమైన సూత్రం ప్రకారంగా నిపా సంజ్ఞ ఉంది. నిపాతమైంది నిపాతమైన ఆనంద్ కాదు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ప్రకృతి సంజ్ఞ వచ్చింది. ప్రకృతి సంజ్ఞ వచ్చింది కనుక పృథ ప్రకృతి చిత్త సూత్రం ప్రకారంగా నిత్యం రావాలి. నిత్యం ప్రకృతి భావం వచ్చేసి ఈ ప్రకృతి భావం ఇంద్ర నిత్యం. ఇంద్ర. ఆ. అట్లానే ఉమేష అది కూడా అంతే. ఈ ఇంద్ర ఉమేష అనేటువంటిది అయిపోయింది. అక్కడ ఎడాగమం కూడా రాదు. అది తెలుగులో ఈ ఇంద్ర అని తెలుగు అయితే ఈ ఇంద్ర అంటాం. అది మీరు తెలుగులో చేసుకుంటే ఈ ఇంద్ర చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కూడా ఎడాగవ చేసుకుంటారు. పైన ఉన్న పదం ఉంటే దాన్ని కూడా ఈ పలకటం అట్లాగే పలుకుతాం. ఈ ఇంద్ర అయితే ఇక్కడ మనకు మళ్ళీ ఇప్పుడు మనకు ఇవన్నీ నిపాతాల్లోకి వస్తాయండి. ఈ ఊరు చాదవ సత్యమైన చాదయలో ఉండవు కదా ఇవి. చాదయలో ఉంది కదా. చాదయలో అంటే చాదయ లిస్టులో ఉంది. మీకు లిస్టు చూసుకోవాలి. లిస్టులో దాదాపు 200 ఉంటాయి బోర్డని అన్ని 140 సుమారు ఉన్నాయి గురుగారు. అదే మనం చాదు అని వెతికితే దాంట్లో మనకు ఈ కోశాల్లో దేటో దొరుకుతుంటాయి. లేదు అంటే ఆయన పాణి రాసినటువంటి దాంట్లో లిస్టులు దొరుకుతుంటాయి. పాణి ఇచ్చాడు, అందులో ఇచ్చాడు గురుగారు. ఆకృతి గణాలని ఇచ్చాడు. 140 సుమారు ఉన్నాయి. పాణిని మహర్షి అనేకమైన గణాలు ఏర్పాటు చేశాడు. గ్రూపులు చేసి ఆ గ్రూపులకు పేర్లు వాటి ఏదో కష్టపడి వెతుక్కోకుండా ఆ గుణాలు ఏం పేరు అని వెతుకో మొదటి దాని పేరే పెట్టారు అనమాట. ఇవన్నీ అవేనండి. స్కూళ్ళలో టీములు ఏర్పాటు చేస్తారు. టీములు ఏది మన ఆటలకి. అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎవరు దాంట్లో ఒక వాడిని మానిటర్ని వాడిని చేస్తాడు వీడియోని వాడిని టీం అని పెడతారు అనమాట కదా. వాడి టీములకు పేర్లు పెట్టకుండా వాళ్ళ రంగారావు టీము రామారావు టీం అని వాడు పెట్టేసి వాళ్ళ పేరు చెప్పినట్టుగా పేరు పెట్టేది. ఇక్కడ గ్రూప్ అనమాట. గ్రూప్ చాతో ప్రారంభమైంది. సర్వనామ శబ్దాలు సర్వనామ స్టార్ట్ అయింది. భూదేదో భూతో స్టార్ట్ అయింది. ప్రాదుల్లో ప్రాతో స్టార్ట్ అయింది. అట్లా పెట్టేస్తుంటుంది అనమాట. అది కనుక చాదులు అనేటువంటి దాంట్లో చా అనేటువంటి ఈ విధంగా మనం ఇప్పుడు అందుకనే ప్రతి చోట మనం అవ్యాలు బాగా చెప్పుకుంటూ వచ్చాయి. అవన్నీ కూడా ప్రకృతి, అవన్నీ కూడా నిపాతలే. నిపాతలు అంటే వాటికి వ్యుత్పత్తి లేవు. నిపాత అంటే ఏర్పడబోయింది అంతే. ఇవాళ నాకు ఏం ఉత్పత్తి చేసుకుంటాం అనేది లేదు. ప్రతి సంస్కృతం ఉన్న విధానం అంటే ప్రతి శబ్దానికి వ్యుత్పత్తి ఉంటుంది. ప్రతి ధాతువునకు నుంచి వ్యుత్పత్తి తయారవుతుంది. వ్యుత్పత్తి ద్వారా శబ్దం తయారవుతుంది. వీటికి ఏ నిపాత లేవు కనుక అవి ఫిక్స్డ్ చేయబడ్డాయి అనమాట. అంతే. చా అంటే కూడా అంతే. ఎందుకు అయింది ఏమిటి అని చెప్పడానికి వెళ్ళలేదు. అట్లా కనుక ఈ అనే దానికి ఒక ఆశ్చర్యకరార్థమైన ఒక ఇంద్ర అనే అర్థం వస్తుంది. అంటే ఉమేష అంటే ఓ ఈ అని పిలిచినట్లుగా. దాంట్లో మనకు కుమార సింహంలో వస్తుంది ఉమేతి మాత్ర ఏంటి ఉమేతి మాత్ర నిషిద్ధాన్ని. కనుక ఉమా అనబడేటువంటి పేరు పార్వదేవికి ఎందుకు వచ్చింది అంటే ఆమె తపసా నిషిద్ధ. తల్లి తపస్సుకు పోతాను అని అంటే పార్వదేవిని వద్దన్నది. అంటే అమ్మాయి మా వద్దు అని. మా అంటే వద్దు. మా చెప్పుకుంటా నిపాత. ఆమె చెప్పింది ఊ అని పిలిచి ఓ అని పిలిచింది అన్నమాట. అట్లా పోయి వద్దే అనుకుంటూ వద్దు అని పిలుస్తూ ఏ విధంగా మా అని కనుకని ఉమా అని పేరు వచ్చిందని. అట్లా ఉకారానికి అటువంటి ఉన్నాయి కనుక ఉమేష. ఇక్కడ కూడా ఏణాదేశ సౌందర్య సందులు ఏణాదేశం సౌందర్య సందులు రావాల్సిందే కానీ వీటిని చేస్తూ. అయితే ఇక్కడ ఒక ఆంగ్ అని చెప్పుకున్నాం కదా. మరి ఆంగ్ ఎందుకు వద్దన్నారు? ఆంగ్ దాని మాత్రం ఎందుకు? అన్నింటి ఇంతకు చెప్పినట్టుగా సహవా ప్రవృత్తి యథావత అరివృత్తి ఎందుకు ఒక ఆంగ్ దాన్ని కూడా కలుపుకుంటే అయిపోతుంది కదా.
దాన్ని ఎందుకు విడిచిపెట్టారు అని అంటే దానికి ఒక ఆంగ్ ఎప్పుడు అంటే మనకు ఈ దీంట్లో ఈ నిపాతల్లో 2 రకాల ఆకారాలు ఉన్నాయి ప్రయోగాల్లో. ఏమిటది అంటే ఆంగ్ సంబంధించి ఆకారం ఒకటైతే ఇంకొక ఆకారం కూడా ఉంది. ఇది వాక్య స్మరణయో రంగిత్ అని. అంటే ఎప్పుడైనా స్మరణ గుర్తింది ఓహో అని అంటే అది అయింది అంటాం. ఇది అనేటువంటిది ఏమిటి? స్మరణ. అది ఆంగ్ సంబంధించి కాదు. అది ఆంగ్యం కేవలం ఉపసర్గ కింద మాత్రమే ఆగచ్చతి, ఇలాంటి వాటికి మాత్రమే ఆనయనం, ఆహరతి ఇట్లాంటి వాటి కొరకే ప్రయోగించబడేది. కానీ ఈ ఆంగ్ మనం సుమ్మనే ఇది అనేటువంటిది ఏవన్ను మన్యసి ఓహో ఇట్లా అనుకుంటున్నావా అనేటువంటి అనేటువంటిది అది ఆంగ కాదు కనుక అక్కడ దాని ప్రకృతి సంజ్ఞ దానికి నిపాత ప్రకృతి సంజ్ఞ ప్లస్ కనుక ప్రకృతి భావించి ఏవన్ను మన్యసేనే అవుతుంది. దానికి సంధి రాదు. అట్లా దానికి ఒక కారిక ఉంది. ఈషదర్థే క్రియాయోగే మర్యాదాభివిధౌ ఏతమాత్రం ఇదం విద్యాత్ వాక్య స్మరణయోరంగిత్ అని మనకు దాంట్లో కాశికలో వ్యాఖ్యానాలు దొరుకుతాయి. ఈ సూత్రం ఈషదర్థం కొంచెం అనే అర్థంలో ఏది ఆంగ్ సంబంధించి విషయం చెప్తారు. అని వాడినప్పుడు కొంచెం అనే అర్థంలో కానీ క్రియాకు యోగం ఏర్పడ్డప్పుడు కానీ మర్యాద హద్దుల్ని ఆసేతు హిమాచలం అని అంటారు. అట్లాంటి కొన్ని ఉన్నాయి. వీటికి ఏతం ఆతం ఇది ఆతకు సంబంధించింది మాత్రం ంగితం విద్యాత్ ంగితంగా తెలుసుకోవాలి. ఏతమాతం మాత్రం కాదు, ఏతమాతం ంగితం విద్యాత్ ంగిత్తుతో సంబంధించింది. ంగిత్ అంటే నకార ఎత్త అంటే అనేటువంటిది. దీనికి కూడా మన ఆ బ్రహ్మ అదే మనం ఆబాల గోపాలం ఆసేతు హిమాచలం ఇట్లాంటి వాటికి అది ఏంటంటే అది ఆంగ్ సంబంధించిన ఆకారం. కానీ ఒక వాక్య స్మరణలు మాత్రం వాక్యమును చెప్పేటువంటి విషయంలో కానీ స్మరణ విషయంలో కానీ దాన్ని చెప్తుంటారు. దాని ఉదాహరణ ఏమిటంటే ఏవన్ను మన్యసే అని అంటే ఈ విధంగా నువ్వు తెలుస్తున్నావా, ఈ విధంగా తెలుస్తున్నావా అని వాక్యాన్ని సమర్థించడానికి ఏవంకిల తత్వం అని గుర్తు చేయడం. ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరిగింది అని స్మరణం. అంటే పాత విషయాన్ని గుర్తు చేసే సమయంలో కానీ లేదా వాక్యాన్ని సమర్థించే సమయంలో కానీ ఈ విధంగా అన్నావు కదా నువ్వు, ఈ విధంగా అన్నావు కదా అనేదేమో అది. కానీ ఈ విధంగా మన వాక్యాన్ని స్మరించే టైంలోనూ వాటిలో మాత్రం అనేటువంటిది అది అనునాసిక అనునాసిక సంబంధం అయింది కాకపోయినా అనేటువంటిది మాత్రం అది దీనికి సంబంధించింది. ఏది ంగిత్ కాదు. కనుక 2 ఆకారాలు మనం ప్రయోగాల్లో ఉన్నప్పుడు ఒకటేమో ంగిత్ అయినటువంటి ఆకారం, రెండో ంగిత్ కాని ఆకారం. ంగిత్ కాని ఆకారం మాత్రమే నిపా సంజ్ఞ కానీ ఈ ంగిత్ అయినటువంటి ఆకారం మాత్రం లేదు. దానికి అనేటువంటిది వస్తుంది. ఇది వాటి యొక్క పాఠంలోని దీంట్లో విషయం అర్థమైంది కదా. ఎక్కడ మరి దాని ఉదాహరణ ఏమిటి? ఆస్ ప్లస్ ఉష్టం ఓష్ణం మందోష్ణం అని చెప్పి అమరకోశాలు మనకు చెప్తుంటారు. వేడి యొక్క కూరువెచ్చగా అంటాం కదా, కొంచెం వేడి ఉండేటువంటి కొద్ది ఉష్ణాన్ని కలిగించేది అనేటువంటి కొంచెం అని అర్థం. కదుష్ణం అనుకుంటా. ఈషదుష్ణం అదే అవన్నీ అంతే. ఓష్ణం కవోష్ణం మందోష్ణం ఇవన్నీ కూడా దాని యొక్క ఉద్దేశం. ఓష్ణం అనే పదము ప్లస్ ఓ అయింది. ఉష్ణం అంటే వేడి, ఓష్ణం అంటే కొంచెం వేడి, గోరువెచ్చ. అనేది ఏంటి? కొంచెం అని అర్థం తీస్తుంది. ఈషదర్థం క్రియాయోగం చెప్పు. నా క్రియాయోగం సరే మనకు తెలుస్తూ ఉన్నది. ఈషదర్థే క్రియాయోగే. తర్వాత మర్యాద అంటే వీడికి ఏది మన బ్రహ్మల పర్యంతం అదొక పర్యంతం అని చెప్పుకొని రాస్తాము.
ఇవన్నీ కూడా అలోక పర్యంలో ఇట్లా చెప్పుకునేటువంటివన్నీ కూడా ఆ సముద్ర పర్యంతం. ఆ సముద్ర ఆ సముద్రపతి అంటే కాళిదాసు శ్లోకం ఉంది, ఆ సముద్ర సమీక్షితేశాన ఆనాకరతవర్తమాన ప్రథమ సర్గం. ఆశ అదే విధంగా చెప్పాడు ఆ అనేటువంటి ఇది ఓష్ణకు సంబంధి ఈ విధంగా ఉంది. విషయం అర్థమైంది అనుకుంటా. మంత్రంలో మాత్రం వీటికి స్వర ప్రాధాన్యత ఉంటుందండి. ఏమిటండి? మంత్రంలో మాత్రం వేద మంత్రాల్లో ఈ వీటికి స్వర ప్రాధాన్యత ఉంటుంది. స్వరం అనేది దేనికి స్వరం అదే ఉదార్థంలో ఒక అర్థం, అనుదార్థంలో ఒక అర్థం వచ్చేటటువంటి స్వరము అదేంటి ఆయా అర్థాన్ని తగ్గట్టుగా స్వరం ఏర్పరచబడ్డది. ఆ స్వరం తప్పితే అర్థం మారిపోతుంది. అంతే, అర్థం మారిపోయి ఇంకొక అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది. చాలా ఖచ్చితంగా చెప్తారు ఆ విషయం. చానే కదా అని చెప్పి మనం దాన్ని వదిలేస్తే కుదరదు. అనుదార్థంగా అనాల్సిన చోట అనుదార్థంగా అనాలి, ఉదార్థంగా అనాల్సిన చోట ఉదార్థంగా అనాలి, దీర్ఘంగా అనాల్సిన చోట దీర్ఘంగా అనాలి. ఇది ఖచ్చితంగా పాటిస్తేనే అది మంత్రం అవుతుంది. కోర్టులో ప్రమాణ స్వీకారం చేస్తున్నారట. నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నానా అన్నాడు. చెప్తున్నాను అన్నాడు అన్నట్టుగా ఆ స్వరం మారిపోతే అర్థం మారిపోతుంది. నేను అసత్యం పలకను, సత్యం పలకను, అసత్యం అని చెప్తుంటే అర్థం ఆపోజిట్ పడుతూ వస్తుంది. కనుక స్వరం మారిపోతే అర్థం మారిపోతుంది అనేది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. దానికి ఎందుకొరకే ఉదాత్త స్వరాలు అనేటువంటివి ఉన్నాయనేటువంటి చెప్పాను. అయితే మనకి ఏంటంటే వేదంలో ఉన్నటువంటి విషయం మనకు అర్థం దాంట్లో ఉన్నటువంటి గంభీర విడీకృతమైన అర్థం మనకు స్పష్టంగా అర్థం కాదు కనుక స్వరాలు అయితే స్పష్టంగా బాగా వాటిని చదివితే ఆ విధంగానే అర్థం వస్తుంది అని, లేకపోతే అర్థం మారిపోతుంటాయి. ఇక ఇంద్రశత్రు వర్ధస్వ అని ఇంద్రశత్రు వర్ధస్వ అనేటువంటి దాంట్లో కూడా అనుగ్రహిస్తుంటారు. దాంతో అసలు సమాజమే మారిపోయింది, అర్థం మారిపోయింది. దీంట్లో ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ ఒక్కటే మిస్ అయ్యారు. ప్రాదయ అనేది ఒక్కటి చెప్పలేదు గురుగారు. ఇక్కడ ప్రాదయ మిస్ అయ్యారు మీరు ఇచ్చిన పాఠంలో. ఏతేపి తథా ప్రాదయ అంటే ప్రాదయ ఏతేపి ప్రాదులు కూడా దీపాసంజ్ఞ పొందాయి అని అర్థం. అంటే ఏకాచులు కాకపోయినా ప్రాదయో సత్వే అన్నప్పుడేమో చెప్పినప్పుడు ప్రాదులు కూడా ప్రాదులు అంటే ఉపసర్గలు, ఉపసర్గలు పర మొదలైన ఉపసర్గలు కూడా నిపాసంజ్ఞ వస్తాయి అని అన్నారు. నిపాసంజ్ఞ వస్తాయి అనేటువంటి దానికి కూడా నిపాసంజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆంగ్వర్జానికి లేదు అని. అయితే ఇక్కడ ఏకాచులు కాదు కాబట్టి వీటికి మళ్ళా ప్రకృతి భావం రాదు కదండి. ప్రా ఒకటే ఇక్కడ ప్రాపర అన్నవి ఏకాచులు కాదు కదా. ఇవి ఉపసర్గలు నిపాసంజ్ఞ అయినప్పుడు కూడాను ఏకాచులు కాదు కాబట్టి రావు. అక్కడ ఏకాజన్ అంటే నిపాతలే అని చెప్పుకున్నాము. చాదో సత్వే ప్రకారం నిపాతలు ఉన్నాయి. ప్రాదయ సత్రం ఆంగ్ అనేటువంటిది ప్రాదులో చేర్చబడ్డది. అంటే ఆంగ్ సంబంధించింది. ఆంగ్ అనేటువంటిది అద్రవ్య ఉపసర్గది 12వ ఉపసర్గం చెప్పారు. 22 ఉపసర్గాల్లో 12వ ఉపసర్గం చెప్పారు కాబట్టి ఉపసర్గల జాతిలోకి వచ్చింది, అందులోకి వచ్చింది కాబట్టి ఆ అనేటువంటి వాక్యస్మరణ అనేమో చాదులో చేర్చబడ్డది. చాదులో చేర్చారు. సంబంధించి ప్రాదులో చేర్చబడ్డది. ప్రాదులో చేర్చబడ్డది ఉపసర్గ కాబట్టి. ఉపసర్గలు కూడా నిపాతలే, ఉపసర్గలు నిపాతలే. కనుక ఇక్కడ ఆంగ్ అనే విషయంలో ఆ నిపాత మన ప్రభులు చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే ఏ నిపాత అయినా అంటే ప్రాదులే కానీ చాదులే కానీ ఏవైనా కూడా ఒకే అచ్చు ఉంటే వాటికి వస్తుంది అని చెప్తుండ్రు. ఇప్పుడు చకారంలో ఒకే వస్తుంది కదా సార్, చాలా ఒకటే అచ్చు ఉంది కదా, ఒక్క అచ్చు మాత్రమే. అదే చాలా ఉన్నది లేవు, అల్లు లేవు. అల్లు కదా, అల్లుతో కూడా అచ్చు కదా అది చకారం. అదే మరి సమాసం కాదు,
ఒకే అచ్చు కలదు అంతే. ఒకే అచ్చు అంటే ఇంకా ఇంకో లేదు అని అర్థం. చెప్పండి భద్రే గారు, మీరే చెప్పండి విషయం ఏంటో. లేదు నాకు డౌట్. అది కాదు, ఇప్పుడు పాఠాన్ని ఒకసారి రిపీట్ చేద్దాం. అర్థమైంది. ఇవన్నీ ఏంటి అంటే ఈ పిలవడం కృతం కానీ ఈ కోపంలోనో మెల్లగా అనుకంపంలోనో ప్రేమలోనో వచ్చేటువంటి చిన్న చిన్న ఒక్కొక్క అక్షరాలు ఎందుకంటే కలిసిపోకూడదు. పదాలతోటి కలిసిపోతే అర్థం స్పష్టం కాదు, వేరే అర్థాలు కూడా వస్తాయి. అట్లా అనడానికి కూడా వీల్లేదు. స్వాభావికంగా ఎట్లుంటుందో అట్లే ఉండాలి. కాబట్టి ఈ ప్రగృహ సంజ్ఞ పెట్టి దీన్ని ఒక వ్యాకరణ పరిభాషలోకి తీసుకొచ్చాను. అది విషయం. వడిబళ్ళవారు చెప్పనా గురుగారు? నాకు అర్థమైన తర్వాత చెప్తాను గురుగారు. అర్థమైందని అనుకుంటున్నాను. నిన్న మనం దీని గురించి అనుకున్న తర్వాత రెండు అధసోమాత గురించి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఒక కొత్త సంజ్ఞ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటంటే అది చాదయో సత్వే అన్న సూత్రంలో మాట్లాడుకుంటున్నాం. చాదులు మొదలైనవి అంటే ఇవన్నీ ఒక గణం, ఆకృతి గణానికి సంబంధించినటువంటి అవ్యయాలు అనుకోండి. ఆది శబ్దంతో చ మొదలైనటువంటివి అని వాటిని ద్రవ్యార్థం కాని గురించి చెప్పేటువంటి, అంటే పదార్థం గురించి కాకుండా చెప్పేటువంటి మిగతా పదాలని చాదులు అన్న ఒక గ్రూప్లో చేర్చి వాటికి నిపాతము అన్న పేరు పెట్టారు పాణిని గారు. కాబట్టి ద్రవ్యార్థాన్ని చెప్పలేనటువంటి చ మొదలైనటువంటి అవ్యయాలు నిపాతములు అని ఈ సూత్రం చెప్తాను. చాదయ సత్, అక్కడ అంతవరకు ఆ సూత్రం చెప్పింది. తర్వాత రెండో దానికి వస్తే ప్రాదయ అది సూత్రం. అంటే ఇక్కడ చాదులు మాత్రమే కాదు, ప్రాదులు కూడా నిపాతములే అని ఈ అర్థం చెప్తాడు. అయితే చాదులు అనేటువంటివి ఏమో అవ్యయాల్లో సంబంధించింది, ఈ ప్రాదులు ఉపసర్గల్లో సంబంధించింది. ఇది ఇంతవరకు ఈ రెండు చెప్పుకున్న తర్వాత సూత్రాన్ని పెడితే నిపాత ఏకాంగన అన్న సూత్రంలోకి పెడితే ఏం చెప్తారు? ఈ నిపాతాలు ఏవి నిపాతాలు అవుతాయి? ఏకాచ్చు ఉండాలి, ఒకటే అచ్చు ఉండాలి. ఈ అవ్యయాల్లో కానీ ఉపసర్గల్లో కానీ ఒకటే అచ్చు అయి ఉండాలి. అది కూడా ఆంగ్ కానటువంటి ఉండాలి. ఇది రెండు నిబంధనలు. ఈ రెండు కానివి మాత్రమే నిపాతాలు వచ్చి నిపాతం అనే సంజ్ఞని సంపాదించుకుని ప్రగృహ్యం, అది దీంతో పాటు ప్రగృహ్యం కలం వచ్చి ప్రకృతి భావం వస్తుంది, నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది అనేటువంటిది ఈ నిపాత ఏకాంగ అన్నట్టు ఏకాచ్న అన్నటువంటి సూత్రం చెప్తాను. ఇక్కడ ఏకాచ్ అంటే అనుకున్నాం కదా, ఒకటే అచ్చు ఉండాలి, ఆంగ్గానే ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అది ప్రగృహ్యం అయ్యి నిపాతమయ్యి ప్రగృహ్యం వచ్చి ప్రకృతి భావం వస్తుంది అన్నటువంటిది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ఈ ఉదాహరణకు ఏమి చెప్పుకున్నాము? ఈ ఇంద్ర, ఈ అనేటువంటిది విస్మయార్థకమైనటువంటి ఒక అవ్యయం, ఏకాచ్చు, ఆంగ్ కాదు. ఈ మూడు కండిషన్స్ అక్కడ మీట్ అయింది. కాబట్టి ఈ ఇంద్ర అన్న చోట అదే రూపం ఉండి ప్రకృతి భావం వచ్చి ఈ ఇంద్ర అన్నది వస్తుంది. అయితే దీని ముందు ఇది రాకపోతే ఏమి ఉండాలి? యనాదేశం రావాలి. దాన్ని ఖండిస్తూ అకసవర్ణ దీర్ఘ అన్న సూత్ర ప్రకారం సవర్ణ దీర్ఘ సంధి రావాలి. అయితే ఈ రెండింటిని ఖండిస్తూ ఇప్పుడు మనం అనుకున్నటువంటి నిపాత ఏకాజ్ఞ అన్న సూత్రం ప్రకారం ప్రకృతి భావం వచ్చి ఈ ఇంద్ర అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇటువంటిదే ఉమేష. ఇది కూడా ఈ ఉన్నటువంటిది కూడా ఉకారం కూడా ఒక అపాకరణం, అనుకంప లాంటి రూపం. అందుకని అక్కడ కూడా ఇదే సూత్రం వర్తించి ఉమేష అన్నటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆంగ్ల దగ్గరికి వచ్చి ఆగితే మనం ఈ ఆంగ్లో రెండు రకాలు ఉన్నాయి.
ఏమిటి? ఒకటి ఉపసర్గ అయినటువంటి ఆంగ్, రెండవది కేవలం ఒకటే ఆ అన్నటువంటి అక్షరం మాత్రమే. ఈ ఉపసర్గ అయినప్పుడు ఏముంది కదా, దానికి ఏమవుతుంది? ఆ నిచ్చయ్యి ఇత్తయ్యి ఆ మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇత్తైన వాటికి మళ్ళా ప్రగృహ్యం కాదు అని అంతకుముందు అనుకున్నాము. ఇప్పుడు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇత్తైనందువల్ల అది నిపాతం కాదు కాబట్టి అక్కడ రావాల్సిన సూత్ర ప్రకారం సంధి అక్కడ ఉన్నటువంటి రూపం ప్రకారం ఏ సంధి రావాలో అది వస్తుంది. ఇక్కడ ప్రగృహ్యం మాత్రం ఇప్పుడు నిపాతం కాకుండా అది ప్రకృతి భావన రాదు. ఆ ఆంగ్ అన్నటువంటి ఉపసర్గ రూపంలో వచ్చినటువంటి ఇంగి నిత్తయ్యి వచ్చినటువంటి రూపంలో ఈ ఈ ఆ అయితే ఈ మొదటి రెండవ విభాగం ఏమనుకున్నాం? ఆలో ఇక్కడ అంటే దీనికి ఏం పేరు పెట్టారు? అనాంగ్ అని పెట్టారు. అంటే ఆంగ్ కానిటువంటి అకారం, అంగిత్ అంటే ఇత్తు కానటువంటి అకారం. ఈ రెండింటికి ఉదాహరణలు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? ఆ ఏవం నువ్వు మంజేసి ఇక్కడ ఓ నువ్వు ఇట్లా అనుకున్నావా? ఇంకోటి ఆ ఏవం కిలతత్, ఓహో అలా జరిగిందా, అలా స్మరణార్థకం గుర్తు తెచ్చుకుని జరిగిందాన్నో దేన్నో గుర్తు తెచ్చుకుని దాన్ని సూచిస్తూ పలికేటువంటి అకారం ఉన్న చోట ఆకారం ఉన్న చోట అది నిపాతం అయ్యి ప్రగృహ్యం వచ్చి ఈ ప్రకృతి భావం వస్తుంది అన్నటువంటి ఈ మొదటి రెండవ ఆకారానికి లేదా ఆంగ్కి ఉదాహరణ. మొదటి ఆంగ్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం? ఇక్కడ ఈషదుష్ణం అంటే కొంచెం అనర్థం చేయటువంటి ఆంగ్ ప్లస్ ఉష్ణం. ఈ ఆంగ్లో ఇంగ ఇత్తయ్యి ఇంగం లోపించి ఈ ఆంగ్ అనేది ఉపసర్గ 22 ఉపసర్గల్లో 12వ ఉపసర్గ. ఆ ఉపసర్గ ఆంగ్లో జ్ఞానం ఇత్తయ్యి ఆ ప్లస్ ఉష్ణం ఓష్ణం అన్నటువంటిది వచ్చి గుణసంధి వచ్చి ఓష్ణం అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ప్రకృతి భావం రాలేదు. ఎందుకని? నిత్తయింది కాబట్టి. ఆంగ్లం జ్ఞానం ఇత్తయింది కాబట్టి అక్కడ ప్రకృతి భావం రాక గుణసంధి మాత్రం వచ్చింది. అయితే ఈ ముందు ఉన్నటువంటి ఆ ఏవంను మంజేసి అక్కడ మాత్రం ఆ అలాగే ఉండిపోయి ప్రకృతి భావం వచ్చి ఆ రూపం సిద్ధిస్తోంది. అలాగే ఆ ఏవంను మంజేసే లేదా ఆ ఏవం కిలతత్ అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ ఉపసర్గలకి ఏం చెప్పారంటే ఈ ఆబాల గోపాలం ఆపీపీలికాది బ్రహ్మపర్యంతం అనేటువంటి ధాతువుల పైన ఆగమనం గమనంకి మనం ఉపసర్గ వాడుకున్నాం. గమనం ప్లస్ ఆగమనం ఆహారం ఆచమనం మొదలైనటువంటి వాటిలో అభివ్యాప్తిని సూచించేటువంటి ఆకారం అది ఇక్కడ రాదు. అది ఇస్తున్నటువంటి కాబట్టి అది ఇక్కడ రాకుండా అక్కడ మాత్రం వచ్చి ఈ రెండవ ఆకారం దగ్గర మాత్రం ఆ ఏవన్ని మంచి దగ్గర మాత్రమే ప్రకృతి భావం వస్తుంది అనేటువంటి ఈ సూత్రంలో మనం అనుకునేది. ఇదండి ఇంతవరకు అర్థమైంది నాకు. ఇలాగ ఏమన్నా సందేహాలు ఎవరన్నా అడిగితే సందేహాలు ఎప్పుడు ట్రై చేస్తాను, నా తప్పులు ఏమంటే తెలుస్తాయి. అది బెస్ట్. అది తెలిసిన అడగండి, మీకు తెలిసిన ఊరికి అడగాలి. తెలియకపోతే అడగడం కూడా మంచిది. దీని ప్రకారం ఈ చర్చ జరుగుతుంది ఒకటి. అదే ఇప్పుడు అంటే నేను చెప్పిన దాంట్లో వారికి ఏమైనా నేను అస్పష్టంగా ఉన్నా లేదా ఏమైనా సందేహాలు ఉన్నా లేదా మరొక విధంగా అడగవచ్చు కూడా అడగచ్చు. నేనే ప్రయత్నం చేస్తాను. ఎలాగో మీరు ఉంటారు కాబట్టి పక్కన తప్పు చెప్తే సరిచేయడానికి నేనే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పినాక ఏముంటాయి మాకు సందేహాలు? ఏముంటుందంటే చింతన సమయంలో ఇదొక ప్రాసెస్ అండి. ఎప్పుడైనా అంటే ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తే ఆ ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళే సమాధానాలు చెప్పాలి వేసినటువంటి జవాబులకి. అది సిద్ధాంతం. ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చామనుకోండి స్టేజ్ ఎక్కి ఎవరికైనా సందేహాలు వస్తే చెప్పాల్సిన రూల్ వాళ్ళదే, ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళదే బాధ్యత. సార్ కవా ఏంటి సార్? ఇది కవోష్ణం. అదే మందోష్ణం. అవే అంటే కొంచెం వేడి అనేది ఇక్కడ కవ అనేటువంటి ఏం పదం మరి చూడాలి. కవోష్ణం అనేటువంటి ఓష్ణం మందోష్ణం అని 3 రకాల స్టేజ్ చెప్పారు. స్టేజీలో ఎక్కువ తక్కువ కావచ్చు. ఊరు వచ్చిందో కొంచెం వేడి ఇంకొంచెం వేడి ఎట్లాంటిది ఉందేమో. దాంట్లో నేను సూత్రం చెప్పలేదండి. ఈ 2 ఆకారాలకి మనం ఎక్కడ వాక్య స్మరణయో రంజిత్ అక్కడ అంటే
స్మరణం చేసుకుంటూ వాక్యంలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటూ రెండు పాత వాక్యము అది వాక్య స్మరణయో ద్వివచనం. ఆ, అంటే వాక్యమునందు స్మరణమందు స్మరణమందు కూడా రెండు ఉన్నటువంటి ఉదాహరణ. ఏవన్ను మన్యసే అంటే ఓహో అట్లా అనుకుంటున్నావు అనేది వాక్యం సమర్థింది, గుర్తు తీసుకోవడం కాదు. మీరేదో అన్నారు ఓహో ఇట్లా అంటున్నావా అని మనం ఎదుటివాడిని చెప్పినప్పుడు ఓహో ఇట్లా అంటున్నావా అంటే అది గుర్తు తీసుకోవడం కాదు, దాన్ని నేను అర్థం చేసుకోవడం. ఆ వాక్యాన్ని దానికి ఇది వాక్యాన్ని సమర్థించడం. సమర్థించడం. స్మరణం అంటేనే ఓహో ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరిగింది కదా అన్న తెలుగులో పాత విషయాన్ని గుర్తు తీసుకోవడం స్మరణం. వాక్య స్మరణయో రజిత్ ఈ రెండింటిలో అంటే కూడా ఆకారం అంగిత్ అయిన ఆకారం వస్తుంది. అంగిత్, అక్కడ ఉన్నటువంటి ఆకారం అంగిత్ అంటే ఇత్తు కానిటువంటిది అన్నమాట, ఇత్తు కానటువంటిది ఆకారం అది. కాబట్టి ప్రకృతి భావం వస్తుంది అనేటువంటిది ఈ చివర చెప్పినటువంటి సూత్రం తెలియజేస్తుంది. దానికి అందులో రెండో భాగం మనం అనుకున్నటువంటి ఇది ఉంది కదా ఇక్కడ, ఆంకుల సుష్టం. ఆ ఇత్తు అయ్యి ఆపల సుష్టం అవుతుంది, ఆపల సుష్టం గుణచం తెచ్చి ఓష్ణం అవుతుందని ఆ రెండో దానికి కాకపోతే ఏమిటి అన్నటువంటిది అక్కడ వివరం తెలియజేస్తాం. అది ఆ సూత్రం చెప్పలేదు దాకా. అనాంగ్ అనేటువంటి దానికి ఆంగ్ నభవతి త్యనాంగని, ఆంగ్ కాంది అన్నప్పుడు అన్ననేటువంటి ప్రత్యయం వస్తుంది. అంటే జనరల్గా మనకు ఈ నైతత్పురుష సమాసంలో హల్లుతో ప్రారంభమయ్యే దానికి నైతత్పురుషంలో అకారం మాత్రమే వస్తుంది. అధర్మం, అన్యాయం, అసత్యం ఇవన్నీ కూడా అంటే హల్లుతో ప్రారంభమైనట్టు. హల్లుతో అచ్చుతో ప్రారంభమైన అన్న అనేది వస్తుంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో కూడా ఉంది కదా అది సరే. దాని విధంగా ఇదే నైతత్పురుషాంశం. ఏంటంటే అంటే అశ్వం కానీ అనశ్వం, అశ్వం కానీ అట్లా అక్షరము అనసూయ, అసూయ లేని అసూయలేంది ఈ విధంగా మనకు తీసుకోవచ్చు. ఆకారం వస్తుంది. అనేకత్వం అందుకు అనేకం, నకం కానీ అనేకత్వం, అనేకత్వం, ఏకం కానీ అనేకం అన్ననే అట్లానే అనాంగ కూడా అంతే. ఇక్కడికి ఈ పాఠం ఆపేసి మనం దాని అంతా ముందుకు పోదామా? చెప్పండి. టైం 3 నిమిషాలు అయింది కదా. 3 నిమిషాలు. సరే మరి వాటిగా ఆపేద్దాం. ఆపేసి ఇంకేనా అడగండి. ఏం లేదు సార్, అంతే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు సార్. జగేజ గారు ధన్యవాదాలు. రేపు క్లాస్ 4 రాం మేము. రేపు శతావధానం ఓరియంటేషన్ మీటింగ్ ఉన్నది మాకు. అదే ఇంకా టైం ఉంది కదా సార్. అవధానం 12 కదా సార్. 12, 13, 14 రేపు మీటింగ్ పెట్టారు. 9 నాడు 8 గంటలకు మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టారు. మీటింగ్ సూచనలు కార్యకర్తల వరకేనా? పృచ్ఛకులకు జూమ్ మీటింగ్ అండి. జూమ్ మీటింగ్ 8 గంటలకు సూచనలు ఇస్తారు. దీంట్లో పృచ్ఛకులు ఎవరున్నారు? ఇంకా కటకవారు నలుగురు ఉన్నారు. కటకవారు, నరికొండవాడు, శ్రీదేవి, నేను నలుగురం. ఏమైనా సమస్య పూర్ణం ఉంటే చెప్పండి. నిషిద్ధాక్షరే సమస్య పూర్ణం. అయిపోయినాయి, లిస్టు తయారైనాయి. ఆల్రెడీ అయిపోయింది. సేపు ఉంటారా? ఇష్టగిట్ట ఆశువులు 16 ఉన్నాయి. మీరు హైదరాబాద్ ఉన్నారా? వడ్డరకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇది వండాలంటే కుదురుతుందండి. వడ్డరకు సిద్ధం అయిపోయింది. వడ్డరకు సిద్ధమైన తర్వాత పడవరతగా మొట్టమొదటి అవధానానికి కటకం వారు నేను కూడా దానికి
సంచాలకులుగా ఉన్నాం. ఆ, అవునవును. మొదటి అవధానానికి మీరే సంచాలకులు. శతావధానం శతావధానం. మీరు మొదటి మల్లప్ప అవధానానికి వసంత మీరే శర్మ గారు, వసంత్ వసంత్ ఎవరు అని మల్లప్ప వసంత శర్మ గారు, తర్వాత కాటేపల్లి వారు, మీరు నలుగురు సంచాలకులు. గోదా సేవా సంఘం నిర్వహించింది. అందరి సహకారంతో గోదా సేవా సంఘం నిర్వహించింది. నలుగురు సంచాలకులు. ఇంకోరెవరు? మల్లప్ప వసంత శర్మ గారు, తాటేపల్లి వారు, మీరు. కాటేపల్లి వారు కరెక్ట్. కాటేపల్లి వారు. అప్పుడు అవును రైట్. మొదటి అవధానానికి నేను పృచ్ఛకుడిగా ఉన్నా. అంటే అష్టావధానానికా? తెలుగు విశ్వవిద్యాలయంలో శతావధానం చేస్తున్నట్టు కదా. 12, 13, 14. అదే అదే భట్వర్ధన్ గారిది. అదే కార్యక్రమం గురించి ఇప్పుడు చెప్పేది వీళ్ళంతా. అలానా? భద్రయ్య గారు మరుమామల వారిని అడిగితే మీకు ఆశు ఇవ్వచ్చు, అవకాశం ఉంది ఆశు ఇవ్వడానికి. లేదండి, దేనికి అవకాశం లేదు. ఇంకా పొరపాటున ఎవరైనా రాకపోతే అది రాకపోతే ఉండొచ్చు. రాకపోతే అని కాదు, అవన్నీ మిగిలినవన్నీ అక్కడ వచ్చిన అతిథులకి ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఆశువులు కేటాయించేశారు. ఇంకా ఆశువులకు కూడా అవకాశం లేదు, అన్ని నిశ్చయింపబడ్డాయి అన్నమాట. నాకు అవకాశం లేకుండే, వెళ్ళే అవకాశం లేకుండే అడిగారు, నన్ను మొదలే అడిగారు, అది పెట్టారు. కానీ నాడు పెళ్లి ఉన్నది. సర్టిఫికెట్లు కూడా రూపొందించబడ్డాయి, ఇంకా ఎవరికి అవకాశం లేదు. అయ్యా రేపు ఇంపార్టెంట్ క్లాస్ చెప్పకుండా ఏదైనా గతంలో చెప్పినవి చెప్పండి, మళ్ళీ మేము మిస్ అయిపోతాం. నలుగురు లేకపోతే ఇంకా ఉన్నాడే ఇప్పుడు చదువుకోండి, ఇంటి దగ్గర చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి. అన్యాయం గురుగారు. లేదు నడుచుకోండి. ఏదో అసలు మొత్తానికి మా గురించి అన్ని ఆపద్దు, వేరే ఏదైనా రివ్యూలు చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఎల్లుండి రివ్యూ చేయండి, అంతే. మళ్ళీ రిపీట్ చేస్తే అవి వింటాం. ఏదో మేము లేదే ఇంకేం గడవదన్నట్టు కాదు. పాటిపల్లి వారు భద్రయ్య గారు ఉండగా ఇంక మేమంతా ఎంత నలుగురు మీరు అవధానాలు. మిగిలిన వాళ్ళు ఒక అవధానం పెట్టుకోండి. అలా కాదు, మేము వ్యాకరణంలో అవధానం పెట్టుకుంటామండి. పెట్టుకోండి. శైలజ గారితో అవిధానం చేయించాలి. మరి జూమ్ లో పెట్టి ఒక రోజు పెడితే అయిపోయి టైంలో 1 అవర్. శైలజ గారు ప్రయత్నం చేస్తారు, అవధానం చేయించండి. నేను ఎడాగమం మీద ఒకసారి పద్యం చెప్పానండి. ఎక్కడ గతి లేనప్పుడే అక్కమొకడు గతి ఎగును, ఆర్యోక్తి వినన్ చక్కని ఉదాహరణముగా చిక్కు ఎడాగమము కాదు చిన్నయ్య సూరి అని. ఏ సంధి రాకపోతే అక్కడ ఎడాగం వస్తుంది. ఆగమైన ఆదేశం కాదు కదా, ఆదేశాలు అంటే నియమం ఉంటాయి. ఆగమం కనుక తీసుకొచ్చి పెట్టుకోవడం. ఊరికే సీటు కాడికి వచ్చి కూర్చోబెట్టడం ఆడగం. బస్సులో పోతున్నాం కదా, ఖాళీగా ఉంది, ఎట్లాగో వస్తావా, వస్తే కారులో కూర్చున్నావు అన్నట్టు ఇటువంటి విధానం. సరేనండి, మరి అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు సార్. రాజు గారు శుభరాత్రి, ధన్యవాదాలు. బ్లూటూత్ ఎలా చేయాలి? ఇదే